ఇవి కలిగి ఉంటావో, నువ్వు వాక్యం చదివినా, ప్రార్థించినా, మందిరానికి వెళ్ళినా, దేవునికి ఇచ్చిన విశ్వాసం కలిగిన ఏదైనా సరే, అప్పుడు నువ్వేమవుతావట? దేవుని మీద ఆనుకొని ఉంటావట. నీ మనసు ఆయన ఆనుకొని ఉంటుంది. ఆత్మ సంఘ చిత్రం మరచబడి వాడుతున్నాక నీ అతి కష్టాలు, బాధల్లో, వేదనలో, ఇబ్బందులు, నీ అప్పుల్లో నువ్వెంత కృంగిపోతున్నావో, కానీ నువ్వెంత డిస్టర్బ్ అయ్యా, ఎంత నువ్వు కృంగిపోయినా, ఎంత వేదన పడ్డా, ఎంత నలిగిపోయినా, ఆత్మ సంఘ చిత్రం మరచబడి వాడుతున్నాక ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, ఈ వాక్యము శరీరధారి కృపసభ సంపూర్ణై దేవునితో మాట్లాడతాను. ఆత్మ సంగోచప్ర మాట్లాడచగల వాడు. అందుకంటే ఈ రోజున భయపడకండి.